హాయ్ అండి. వంకాయ అల్లం పెట్టి పోపు పెడుతున్నానండి. ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను. నీళ్ళు మరిగిన తర్వాత ముక్కలు వేసేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా మెత్తగా కాకుండా సమానంగా ఉడకాలండి. పేస్ట్లా అయిపోతుంది ఎక్కువగా ఉడికితేనే. ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. అది రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాబెచ్చగానే దంచుకోవాలండి. వేసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. వేసిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. కారం అవసరం ఉండదండి, పచ్చిమిరపకాయలు కూడానే. మీకు ఇష్టమైతే ఒక పచ్చిమిరపకాయలు 2 వేసుకోవచ్చు. కానీ ఎండుమిరపకాయలతోనే సరిపోతుందండి. కారంగానే ఉంటుందండి ఎండుమిరపకాయలు. కారం అవసరం ఉండదు. మనం వంకాయలకి తగ్గట్టు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు. ఇవన్నీ వేగిపోయిన తర్వాత అల్లం వేసేసుకోవాలండి. దంచిపెట్టుకున్న అల్లం వేసేసుకుని ఉసిరికాయ అంత చింతపండు తీసుకోవాలండి. వేసుకుని నూనె సెపరేట్ అవ్వేదాకా కూడా ఉడకనివ్వాలి. పసుపు సాల్ట్ వేసుకుని అవి కూడా వేసుకుని ఉడకనివ్వాలండి. చింతపండు పులుపు నూనె పైకి తేలే వరకు కూడా ఉడికితే బాగుంటుందండి. అల్లంకి వంకాయకి కాంబినేషన్ బాగుంటుందండి. మీరు ఎవరైనా చేసుకోకపోతే ఒకసారి ఇలా చేసుకు చూడండి. బాగుంటుందండి. గుత్తి వంకాయ మామూలు వంకాయ పోపు ఎలా పెట్టుకుంటాం కదండి, ఇలా కూడా బాగుంటుందండి అల్లంతో చేసింది. అల్లం పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. మళ్ళీ మయంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. మూత తీసి ఒక 2 నిమిషాలు మగ్గిపోతే సరిపోతుందండి. ఎందుకంటే వంకాయలు ఉడకబెట్టుకున్నాం కదండి, నీళ్ళు పిండేసుకోవాలండి. వంకాయలు నీళ్ళు ఉంటాయి కదండి, మనం ఆ నీళ్ళన్నీ పిండేసుకోలేక సిల్లులో గిన్నెలో వేసేసుకునండి. ఒక ఓట్స్ గిన్నెలో వేసుకునండి. ఆ నీళ్ళు అన్నీ వాడిపోతాయి కిందకి వెళ్ళిపోయాకనండి. వంకాయ ముక్కలు చల్లారాక మాత్రం పిండేసుకోవాలండి వంకాయ ముక్కలు. ఎందుకంటే జావలాగా మెత్తగా ఉంటాయండి పిండుకోకపోతేని. అందుకే ఎక్కువగా ఉడకనివ్వకూడదండి. సమానంగా ఉడికితే సరిపోతాయండి. బాగుంటుందండి కూర. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కాక నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. రైస్లోకి చాలా బాగుంటుందండి. వంకాయ ముక్కలు మాత్రం మనం పాడించేసుకున్నాక నీళ్ళు వడకపెట్టేసుకున్న తర్వాత మాత్రం పిండుకుని వేసుకోవాలండి. లేకపోతే నీరు ఉంటే అండి జావలా ఉంటుందండి, పేస్ట్లా ఉంటుంది. కాబట్టి పిండుకుని వేసుకోవాలండి.